వైసీపీ హయాంలో రొయ్య రైతులను జగన్ మోసం చేశారని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు విమర్శించారు. ఆనాడు మేత ధరలు 20 రూపాయలు పెంచిన జగన్ ఎందుకు తగ్గించలేదని వీరవాస్త్రంలో ప్రశ్నించారు. ఇప్పుడు తమను ఉద్ధరిస్తానంటూ ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు జగన్ భీమవరం పర్యటన ఎందుకో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటన రైతులను ఉద్ధరిస్తానంటూ ఆయన భీమవరం రావడాన్ని మేము పక్క స్వాగతిస్తున్నాం. కానీ వచ్చే ముందు కొన్ని విషయాల మీద మా రైతులకు ఆయన క్లారిటీ ఇవ్వాలన్నటువంటి అవసరం ఉంది. మీ ప్రభుత్వం హాయంలో 19 నుంచి 24 వరకు మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో ఆనాడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు రైతు పడిన కష్టాల విషయంలో మీరు ఏమాత్రమైనా కనుకరించారా? ఇవాళ కూడా ఎంఎస్పి 180 రూపాయలు అని చెప్తున్నారు. ఏదైతే రైలు ఫ్యాక్టరీ ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెంచిన రేట్లకి మేము వ్యతిరేకిస్తుంటే దాన్ని ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని రైతుల్ని మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో మేమున్నాం. ఈ రోజు మీ పేపర్లో ఏం రాశారు? ఇంకా ఎంఎస్పి 180 రూపాయలు అని చెప్తున్నారు. అంటే రైతులకు మీరు న్యాయం చేస్తారా? ఫ్యాక్టరీ వాళ్ళకి మీరు అప్పుడు అమ్ముడైపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మమ్మల్ని మీరు తాకట్టు పెట్టేయాలనే ఆలోచనలో మీరు భీమవరం వస్తున్నారా? అధికారంలో ఉండగా ఆక్వా రైతుకి ఏం న్యాయం చేయలేంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీ సమావేశాలు కూడా ఎలకన్నా ఉండి మాకు ఏం న్యాయం చేస్తాడో తెలియదు. ఇది ఏదంటే రాజకీయ లబ్ధి గురించి వచ్చి ఆక్వా రైతులందరినీ వాడుకుంటున్నారు తప్ప ఆక్వా రైతులకు ఉపయోగపడేది ఏం కాదు.